అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. నేను తెల్లవారుజామున కాంప్లెక్స్గా వస్తుంటే చాలామంది మీలాంటి ఆడవాళ్ళు కొవ్వొత్తులు తీసుకొని పనున్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళ ప్రియులు ప్రభువు నందు నిద్రించారు. ఆ నిద్రించిన సమాధుల తోటకు వెళ్ళి వారు క్యాండిల్స్ వెలిగించి, మాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటంటే, ప్రభువైన యేసు 3వ దినాన ఎలాగైతే లేచారో, ఆయన నమ్ముకున్న మా తల్లి కానీ మా బంధువుల్లో ఎవరైనా కానీ ఆయన నమ్ముకున్నందున ఒకానొక దినమున వారు లేస్తారని వారు తెలియజెప్తున్నారు. దానినే మనము ఈస్టర్ అని పిలుచుకుంటున్నాం. ఇది ఒక పండగగా ఆచరిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనము ఈస్టర్ అని చెప్పుకున్నాం కదా. అసలు పునరుద్ధానం అంటే ఏమిటి? డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. అసలు పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధానం అంటే చనిపోయిన వారు తిరిగి లేవటాన్ని మనము పునరుద్ధానము అని చెప్పుకుంటున్నాం. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవటం. చనిపోయి తిరిగి లేవటము అనేది పునరుద్ధానం అంటున్నాం కదా. అసలు పునరుద్ధానంలో ఎన్ని రకాలు ఉన్నాయి? పునరుద్ధానంలో ఎన్ని రకాలు ఉన్నాయి? చనిపోయి తిరిగి లేవటము పునరుద్ధానం అని చెప్పుకుంటే ఈ పునరుద్ధానము 2 రకాలు. ఒక పునరుద్ధానం ఏమిటంటే శరీర పునరుద్ధానము. యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న కాలంలో మార్తా మరియల సహోదరుడు లాజరు చనిపోయాడు. ఆ లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. 4 రోజులైన పిదప యేసు ప్రభువారు అక్కడికి వచ్చారు. అప్పటికే అతని దేహము కుళ్ళి కంపు కొట్టే స్థితిలోకి వచ్చేసింది. ప్రభువారు ఆ బండను తొలగించమని చెప్పి లాజరు బయటికి రా అన్నారు. లాజరు శరీర పునరుద్ధానము చెందాడు. ఆయన శరీరము మరలా తిరిగి జీవించింది. యాయీరు కుమార్తె జబ్బుపడి చనిపోయింది. ఆ అధిపతి ప్రభువును నా కుమార్తెను బ్రతికించమని బ్రతిమలాడాడు. ప్రభు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించారు. శరీర పునరుద్ధానం. ఆమె శరీరము చనిపోయింది. చనిపోయిన ఆమె ప్రభువు మాటను బట్టి, ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి మరలా ఏమైంది? లేచింది. నాయాను అనే ఊరుంది. ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది. భర్త లేడు పాపం. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన కుమారుడిని పాడి కట్టి పట్టణం వెలుపలికి తీసుకొస్తున్నారు పాతి పెట్టడానికి. ప్రభువు వారు ఆ లోపలికి వచ్చారు. పాడిని ముట్టారు. లేవమని ఆజ్ఞ ఇచ్చారు. ఆ కుమారుడు సజీవుడిగా బ్రతికాడు. ఆ శరీరము చనిపోయింది. ప్రభువు చేసిన అద్భుతము, ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యము తిరిగి అతనికి జీవాన్ని ఇచ్చింది. వీటిని మనం ఏమని చెప్పాలంటే శరీర పునరుద్ధానము అని చెప్పాల. వారి శరీరము ప్రభువు మాటను బట్టి, ప్రభువు మహిమ కొరకు, ప్రభువు చేసిన అద్భుత కార్యముల కొరకు వారు పోయిన ప్రాణము మరలా తిరిగి వచ్చింది. చచ్చిన దేహము తిరిగి లేచింది. ఇది శరీర పునరుద్ధానం. మరి ఈ చనిపోయిన వారు తిరిగి లేచారు కదా. లేచిన వీరు కొంతకాలము బ్రతికిన తర్వాత మరలా ఏమయ్యారండి? వారు చనిపోయారు. కొంతకాలం బ్రతికిన తర్వాత చనిపోయారు. కొన్నేళ్ళు బ్రతికిన తర్వాత చనిపోయారు. ఇది శరీర పునరుద్ధానం. 2 మహిమ పునరుద్ధానం. మరి యేసు ప్రభు వారి విషయంలో అది కాదు. ఈయన శుక్రవారం నాడు సిలువ వేయబడ్డారు.
శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత, అన్యులైన రోమీల చేత అనేక శ్రమలు పొందారు. శ్రమపడి ఆయన శిలువలో మరణించారు. మరణించిన ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడిన ఈయన తిరిగి సజీవుడిగా లేచాడు. ఈయన మళ్ళా తిరిగి సజీవుడిగా లేచాడు. ఈయన దేవాది దేవుడు కాబట్టి, మరణము ఈయన్ని బంధించి ఉంచలేదు కాబట్టి, ఈయన సజీవుడై జీవ పునరుద్ధానము పొందారు, అనగా మహిమ పునరుద్ధానము పొందారు. రెండో రకం పునరుద్ధానం ఏంటండి? మహిమ పునరుద్ధానం. పునరుద్ధానాలు రెండు రకాలని చెప్పుకుంటున్నాం కదా. ఒకటి శరీర పునరుద్ధానము, రెండు మహిమ పునరుద్ధానము. ఇప్పుడు యేసు ప్రభువు మహిమ పునరుద్ధానము పొందారు. ఆయన మూడవ రోజున తిరిగి సమాధిలో నుండి బయటికి వచ్చారు. ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే మహిమ పునరుద్ధానం. మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వచ్చి చూస్తే అక్కడ కొందరు స్త్రీలు కనపడుతూ ఉన్నారు. ప్రభు అంటే అమితముగా ప్రేమించిన స్త్రీలు. శుక్రవారం నాడు ప్రభువును అడవుడడవుడిగా సమాధి చేశారని వారు భావించారు. ఎందుకంటే మరనాడు శనివారం వస్తుంది వారికి. శనివారం యూదులకి ఏంటి? సబ్బాతు దినం. ఈ సబ్బాతు దినాన్ని వారు ఏ పని చేయకూడదు. అందుకని ఆ సబ్బాతు దినము రాకముందే, ఆ చీకటి గడియలు ప్రవేశించకముందే ఈ యూదులు ఏం చేశారంటే ఆయన యొక్క మృతదేహంను తీసుకొని తొలిపించబడిన సమాధిలో ఆ సమాధి చేసేశారు. వీరు అనుకున్నారు ప్రభువును ఒక అనామకుల్లాగా సమాధిలో పెట్టేశారు. బహుశా చూసుండ్రు, బహుశా ఆయన చావు అనామకమైన చావు తప్ప ఆయన సమాధి రాజులు చేసుకున్న సమాధి లాంటిది. అనామకుడిగా చనిపోయాడు కానీ ఆయన సమాధి మామూలుగా చేయలేదండి. నికోదేమనే పరిసయ్యుడు 150 సేరుల సుగంధ ద్రవ్యములను తీసుకొచ్చాడు. ఎంత ఆ సుగంధ ద్రవ్యాలు ఆ శరీరమునకు పూచారో చూడండి. అరిమతయ యోసేపు తన కొరకు తప్పించుకున్న, తన కొరకు ఏర్పరచుకున్న ఆ కొత్త సమాధిని ప్రభువు కొరకు ఇచ్చాడండి. ప్రభువు కొరకు ఇచ్చాడు. అరిమతయ యోసేపు చాలా ధనవంతుడైన ఈ అరిమతయ యోసేపు తన బ్రతికొండగానే తన కొరకు అద్భుతమైన సమాధిని, ఒక కొండరాయిని తొలిచి సమాధిగా ముందుగానే ఏర్పరచుకున్నాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు రాయి పొర్లించిన సమాధిని ఆలో పెట్టబడ్డారు. పెట్టబడిన తర్వాత ఈ స్త్రీలు వారి ప్రేమను వ్యక్తం చేయడానికి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఆ సమాధి దగ్గరికి వచ్చారండి. ఆ సమాధి ఆ రాయి పొర్లింపబడి ఉంది. రాయి పొర్లింపబడి ఉంటే వారు ఎంతో దుఃఖపడ్డారు, భయపడ్డారు, ఆందోళన చెందారు. లోకా శుభవార్త 24వ అధ్యాయం 5వ వచనములో వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఆల్రెడీ అక్కడ దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు సమాధిలో అటు ఒకరు ఇటు ఒకరు ఉన్నారు. ఉండి ఈ స్త్రీలను చూశారు. స్త్రీలను చూస్తే ఆ మనుషులను, ఆ ప్రకాశవంతమైన తేజస్సుతో ఉన్న ఆ మనుషులను చూసి వీరు సిగ్గుపడి భయపడి ముఖము నేలకు దించుకున్నప్పుడు మీరు సజీవుడైన వారిని ఎందుకు వెతుకుతున్నారు? మొదటి ప్రశ్న. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతూ ఉన్నారు? వీరు అనుకున్నారు పాపం మానవులంతా చనిపోతారు,
ఏమండి, మానవులు పుట్టినవాడు ఏదో రోజునే చనిపోవాలి. మానవులంతా చనిపోతారు. చనిపోయిన ప్రతి మానవుడు సమాధిలో పెట్టబడతాడు. అలాగే మన ప్రభువైన యేసు కూడా చనిపోయాడు, సమాధిలోనే పెట్టారు. అంతవరకునే వీరు ఆలోచించారు. అయితే ఆ దేవదూతలు వీరికి జ్ఞాపకం చేస్తున్నాయి, ఆయన చనిపోయే వ్యక్తి కాదు. ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు తప్ప ఆయన చావులో ఉండి ఆ చావులోనే తన జీవితాన్ని ముగించుకున్నవాడు కాదు. సజీవుడు. ప్రపంచంలో ఉన్న మతములకును క్రీస్తు యొక్క మార్గమునకును ఉన్న ప్రముఖమైన భేదం ఏమిటి అంటే, ప్రపంచంలో ఎందరో గొప్పవారు అనేవారు పుట్టారు, యోధులు అనబడ్డారు, ప్రముఖులు అనబడ్డారు, ఆరాధించబడేవారుగా ఉన్నారు. కానీ వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు అని చెప్పి అక్కడ వారి కోసము చెప్పబడలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో అయితే చరిత్ర చెబుతుంది, ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి మరలా తిరిగి లేచాడు అని చెప్పబడుతుంది. మిగతా మతాలకు క్రైస్తవ మతాలకు ఉన్న వైరుధ్యము, భేదము ఏమిటంటే, ఇక్కడ సజీవుడైన దేవుడు కనపడుతూ ఉన్నాడు. సజీవుడైన దేవుణ్ణి, సజీవుడైన వాణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు?